హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకొని ఒక పెళ్లి మరో పెళ్లి మధ్య గందరగోళం సృష్టించిన ఒక యువకుడి కథ వినాలని అనుకుంటున్నారా? అదేనండి, శర్వానంద్ పూర్తి కామెడీ మోడ్లో నటించిన నారీ నారీ నడుమ మురారిలో ఏం జరుగుతుందో చూద్దాం. మీ కూతురా? ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ మా పిండి సార్. సినిమా మొదలవుతుంది ఒక హైలైట్ సీన్తో. గౌతమ్ తన 60 ఏళ్ల తండ్రి కార్తిక్ కోసం ఒక 25 ఏళ్ల యువతి పల్లవిని ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు. అవును, తండ్రికి రెండో పెళ్ళన్నమాట. గౌతమ్ ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఇందుకు. సొసైటీ, ఇంటి వాళ్ళు అంతా షాక్ అవుతారు. మీరు ఊహించగలరా? 60 ఏళ్ల బాబాయ్ 25 ఏళ్ల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం. ఈ సీన్ నుంచే నవ్వులు స్టార్ట్ అవుతాయి. గౌతమ్ ఒక ఆర్కిటెక్ట్. అతనికి నిత్యాతో ప్రేమ ఉంటుంది. ఇద్దరు ఆర్కిటెక్ట్స్. సూపర్ క్యూట్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. వాళ్ళ ప్రేమలో ఒక ఫైట్ కూడా లేదు. నిత్య తండ్రి మొదట అడ్డు చెప్తాడు. ఎందుకంటే గౌతమ్ తండ్రి రెండో పెళ్లి చూసి ఫ్యామిలీ ఇంప్రెషన్ బాగోలేదని. చివరికి ఒప్పుకుంటాడు, కానీ ఒక షరతుతో. అదేంటంటే గ్రాండ్గా కాకుండా సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవాలి అని. గౌతమ్ బాధపడతాడు, కానీ ఒప్పుకుంటాడు. ఇద్దరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడే బ్యాంక్. రిజిస్ట్రార్ చెప్తాడు, గౌతమ్ గారు మీరు ఇప్పటికే మ్యారీడ్ అని. అంటే గౌతమ్ ఇప్పటికే ఒక అమ్మాయితో పెళ్ళైనట్లు రికార్డులో ఉంటుంది. ఆ అమ్మాయి పేరు దియా. ఇక ఇప్పుడు సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. ఎలా జరిగింది ఇది? ఫ్లాష్ బ్యాక్లోకి చూపిస్తారు. కాలేజీ రోజుల్లో గౌతమ్ దియా సూపర్ లవ్లో ఉంటారు. ఒక ట్రిప్లో లేదా ఇంపల్సివ్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల బ్రేకప్ అయింది. డివోర్స్ పేపర్స్ సైన్ చేయకుండానే విడిపోయారు. అందుకే రికార్డులో ఇంకా మ్యారీడ్గానే ఉన్నాడు గౌతమ్. ఇప్పుడు నిత్యాతో పెళ్లి కోసం దియాకి డివోర్స్ పేపర్స్ మీద సిగ్నేచర్ తీసుకోవాలి. గౌతమ్ దియాని వెతికి కలుస్తాడు. పాత ఫీలింగ్స్, పాత లైఫ్, అలాగే కొత్త కాంప్లికేషన్స్ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎస్కలేట్ అవుతాయి. గౌతమ్ నిత్యాకి అబద్ధాలు చెప్తూ ఫ్రెండ్స్ సహాయంతో ప్లాన్స్ వేస్తాడు. ఇక ఇందులో కొన్ని కన్ఫ్యూజింగ్ సీన్స్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి టాటూ ఎపిసోడ్. తండ్రి కొత్త భార్య పేరుని టాటూ చేయించుకుంటాడు. గౌతమ్ దియా పేరు రిమూవ్ చేయాలని అదే షాప్కి వెళ్తాడు. రెండు సీన్స్ మిక్స్ అయ్యి సూపర్ కామెడీ అక్కడ క్రియేట్ అవుతుంది. ఆటో డ్రైవర్ మిస్టేక్ వల్ల డాక్యుమెంట్స్ మిక్సప్ అయి అవుతాయి. ఫ్యామిలీల మధ్య అబద్ధాలు అనేవి చోటు చేసుకుంటాయి. ఒక అబద్ధం ఇంకో అబద్ధంకి దారితీస్తుంది. ఇక్కడ సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. దియా సైన్ చేస్తుందా? నిత్యాకి తెలుస్తుందా? తండ్రి రెండో పెళ్లి కూడా ఇబ్బందుల్లో పడుతుందా? గౌతమ్ రెండు పక్కల ఎలా బ్యాలెన్స్ చేస్తాడు? చివర్లో సినిమా హానెస్టీ, ట్రూ లవ్, అలాగే కమ్యూనికేషన్ మీద మంచి మెసేజ్ ఇస్తూ హ్యాపీ ఎండింగ్తో ముగుస్తుంది. కామెడీ, ఎమోషన్, డైలాగ్స్ సూపర్గా ఉంటాయని చెప్పొచ్చు. మొత్తంగా అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఇంతకీ మీరు ఈ మూవీ చూసారా? ఒకవేళ చూస్తే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇది కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.